అందరికీ నమస్తే. నా పేరు సుప్రియ. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి ప్రియా కుకింగ్ అండ్ బ్లాగ్స్. నా డైలీ రొటీన్ మార్నింగ్ వ్లాగ్ పెడుతున్నాను. నేను ఉదయాన్నే పిల్లల క్యారీస్ ఉన్నాయి కనుక మార్నింగ్ 6కి లేచి ఒకవైపు రైస్ కడిగి పెట్టేసుకున్నాను. అలాగే ఇంకొక వైపు హాట్ వాటర్ కూడా పెట్టుకున్నాను. ఆఫ్టర్నూన్ వంట చేసుకునేలా ఉంటే ఆ టైంకి ఏదో ఒకటి ఆలోచించి ఏదో ఒకటి వండుకోవచ్చు. కాకపోతే మార్నింగ్ క్యారేజెస్ కనుక ముందు రోజే మనం ఏం వండుకోవాలా అనేది ఆలోచించుకొని ముందు రోజే నేను వెజిటేబుల్స్ అవి కట్ చేసుకోవాల్సినవి ఉంటే ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటాను. ఆ టైంకి హడావిడి లేకుండా ఉంటుందని. కాకపోతే ఇవి బెండకాయలు కదా, ముందు రోజు కట్ చేసి పెట్టుకుంటే బాగోదని ఆ రోజే ఫ్రెష్గా కట్ చేసుకుంటున్నాను. బెండకాయలు చిన్నప్పుడు మనం తింటే తెలివితేటలు పెరుగుతాయి, మ్యాథ్స్ వస్తాయి అని చెప్పి మన చేత తినిపించేవారు. కానీ ఇప్పుడు పిల్లలు ఏంటంటే బెండకాయలు తింటే తెలివితేటలు పెరుగుతాయిరా అంటే ఆల్రెడీ మాకు తెలివితేటలు చాలా ఎక్కువగా ఉన్నాయి, మాకేం అవసరం లేదు అంటున్నారు. ఇక్కడ నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఆ బెండకాయ ఫ్రైలో నేను ఆనియన్స్ అవి ఏమి వేయను, ఎందుకంటే పిల్లలు అవి ఇష్టపడరని ఓన్లీ జస్ట్ తాలింపు ఐటమ్స్ వేసి జస్ట్ ఫ్రై చేసేస్తాను బెండకాయ. అందులో కారం కూడా ఎక్కువగా వేయను, ఎందుకంటే పిల్లలు తినడానికి ఇష్టపడరని. అసలు మార్నింగ్ క్యారేజీలు అంటేనే హడావిడి కదా. ఇంకా పిల్లలు లేచిన దగ్గర నుంచి వాళ్ళు బ్రషెస్ చేసిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు కొట్టుకోవడం. ఇంకా వాళ్ళ పంచాయతీలు తీర్చి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించాలి. నెలలో ఏదో ఒక రోజు ప్రశాంతంగా లేచి రెడీ అవుతారు కానండి, ఎప్పుడు కూడా కొట్టుకొని అల్లరి చేస్తూనే రెడీ అవుతారు స్కూల్కి. ఇంకా వీళ్ళు రెడీ చేసి నన్ను స్కూల్కి పంపించేసరికి నాకు పని సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను కొంచెం గుమ్మడికాయ జ్యూస్ చేసుకొని అది కొంచెం తాగుతున్నానండి, గుమ్మడికాయ జ్యూసు. అలాగే ఫైనల్గా నా బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇంకా పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టేస్తే సరిపోద్ది బెండకాయ ఫ్రై. నేను ఇక్కడ సోడి జావ చేద్దామని చెప్పి ఇక్కడ జావకు వాటర్ పెట్టుకున్నాను. రోజు మార్నింగ్ జావ తాగుతాము, అందుకే వాటర్ పెట్టి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం పిండి వాటర్లో కలిపి ఆ వాటర్లో వేసుకుంటున్నాను, మరిగిన వాటర్లోని. జావ ఎప్పుడు కూడా కొంచెం పలచగా చేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకొని చేసుకోకపోతే అది కొంచెం థిక్గా అయిపోయి తాగడానికి అంత బాగోదు. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చేసేటప్పుడు కొంచెం పుల్లగా చేసేవారు ఈ జావని. అప్పుడు మేము బెల్లం కానీ ఏవైనా నంచుకొని బాగా తాగేవాళ్ళం. అలాగే ఇక్కడ నేను పిల్లలకి దోశలు కూడా వేసి పెట్టేస్తున్నాను. మరి బ్రేక్ఫాస్ట్ ఏదో తినాలి కదా. రోజుకొకటి అంటే ఏం ఉండదండి, వారానికి ఒకసారి దోశల పిండి ఇడ్లీ పిండి ఏదో ట్రిప్ పెడతాను. ఈసారి దోశల పిండి వేసాను కనుక దోశల పిండి వేసి పెట్టేస్తున్నాను. అలాగే ఇక్కడ స్నాక్స్ కోసం అని చెప్పి బ్రేక్స్కి కొంచెం మిక్సరీ అండ్ ఇంట్లో తెచ్చిన కేక్స్ ఉంటే అవి పెట్టేసి బ్రేక్ బాక్సులు పెట్టేశాను. ఈ బ్రేకులకు కూడా రోజుకొక బ్రేక్ ఆలోచించి పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక రోజు పెట్టిన ఇంకొక రోజు పెడితే పిల్లలు ఊరుకోవట్లేదు. Morning everyone, my name is Nehan Siva. I am studying first class in Sri Chaitanya School. Today's new words and finish. Thank you. తెలుగు సీరియళ్ళ మధ్యన ఇంగ్లీష్ యాడ్ వచ్చినట్టు వచ్చింది కదండి. వాడు మా బాబు అండి, ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. అదే చెప్తున్నాడండి మీకు. ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు కానీ ఇక్కడ వాళ్ళు స్కూల్కి రెడీ అయ్యి వెళ్తున్నారండి. బయట కూర్చొని సాక్స్లే వేసుకుంటున్నారు. ఇంకా స్కూల్కి వెళ్ళే టైం అయిపోయింది. క్యారేజీలు పట్టుకొని ఇద్దరు కూడా మెట్లు దిగి వెళ్ళిపోతున్నారు. ఈ మెట్లు దిగినప్పుడు చాలా భయం అండి మాకు, ఎందుకంటే ఈ మెట్లు మించి ఆడు చాలాసార్లు పడిపోయాడు మెట్లు. అందుకే ఆ మెట్లు కూడా చాలా స్ట్రాంగ్గా అయ్యాయి. ఇంక ఇక్కడ కిందకి వెళ్ళి గేటు తీసి బాయ్ చెప్తున్నారు. ఆ గేటు వేసేటప్పుడు ఇద్దరికి ఎప్పుడు గొడవే, నువ్వేయి అంటే నువ్వేయి అని ఇద్దరు తన్నుకుంటారు. ఇక్కడ నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం స్నానం వచ్చేసి దీపం పెట్టేసుకున్నానండి. ఇక్కడ మేము డీమార్ట్కి వెళ్తున్నామండి, ఆ విషయమే ఇక్కడ నేను మీకు చెప్తున్నాను. కాకినాడలో 2 డీమార్ట్లు ఉన్నాయండి. మేము వెళ్ళేది ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న డీమార్ట్కి వెళ్తున్నాము. ఇంట్లో సామాన్లు లేవని తెచ్చుకోవడానికి అని చెప్పి డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్కి వెళ్తే చంద్రముఖి ఏమైనా పూనుతుందేమో తెలియదండి. ఏం కొనాలని వెళ్తామో అవి తప్ప ఇంకా అనవసరమైన వస్తువులన్నీ కొనుక్కుంటూ ఉంటాము. నేను ఈసారి డీమార్ట్కి ఏం కొనాలని వెళ్ళానో అవి మాత్రమే కొనుక్కొని వద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి వెళ్ళాము. ఈ మంత్ మా పాప బర్త్డే ఉందండి, అందుకే చాక్లెట్లు సెక్షన్ వైపు వెళ్ళాము, చాక్లెట్లు తీసుకుందామని. అలాగే కొన్ని బిస్కెట్స్ మిక్చర్లు అన్నీ కూడా డీమార్ట్లోనే తీసుకున్నాము. ఇది మా కొంచెం 6 తారీఖుల్లో కనుక పెద్దగా జనం లేరు. ఇంకా ఫైనల్గా షాపింగ్ చేసుకొని ఇంటికి